అఖండ స్వాగతం పలికిన మా తెలుగింటి ఆడపడుచులందరికీ, సోదరి సోదరమణులందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక చైతన్యం తీసుకురావడానికి. నేను పెద్ద పెద్ద ఇనాగ్రేషన్లకు రావడం లేదు. మీరందరూ పరిశుభ్రంగా ఉండాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీ మున్సిపాలిటీలో కూడా చూశాను. చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది, మనం చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతున్నాయి. మామూలుగా ఎవరు ఈ పనులు చెయ్యరు. మీరు చూస్తే ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి మాత్రం 4వ శనివారం పెట్టుకున్నాం. 7 నెలలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ముందు మీ ఆలోచన విధానం మారాలి. ఇప్పుడే సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మనందరిలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో చెత్త తీస్తాం, ఎక్కడ వేస్తామంటే రోడ్డు మీద వేస్తాం. అంటే ఇల్లు మంది, ఆ రోడ్డు మాత్రం మంది కాదు. అక్కడి నుంచి ఆ ఇంట్లో రోడ్డు మీద ఉండే చెత్త అంతా కుళ్ళి మళ్ళీ ఆ వాసన రూపాన మీ ఇంటికే వస్తుంది. అంటే అంటువ్యాధులు రావడానికి మీరు చూస్తే ఎక్కడికక్కడ ఈ చెత్త ఇవన్నీ కనీసం మనం వాడినటువంటి మురుగునీరు కూడా బయట పోనీయకుండా మన ఇంటి ముందరనే ఉండడం, అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం, దీంతో అనేక అంటువ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. పోయిన గవర్నమెంట్ మీరు చూశారు, చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా తీలే. మామూలుగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త అన్ని టౌన్స్లో పరేసి మున్సిపాలిటీని చెత్త చేసి వదిలిపెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం, మా మంత్రికి చెప్పాను, మా డిపార్ట్మెంట్ చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖు నాటికి 85 లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్నీ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. తప్పకుండా 100% జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్నికల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చాం. రాష్ట్రం మొత్తం చెత్త చెత్త అయిపోయింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, కుక్కలు చింపిన విస్తరి చేశారు, అతలాకుతలం చేశారు, ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు. మాట్లాడితే కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, చాలా అరాచకాన్ని సృష్టించారు. మళ్ళీ మేము వస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందులో భాగంగానే ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, ఈ రెండు కావాలంటే సుపరిపాలన, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన, ఎక్కడా డైవర్షన్ లేదు. నేను ఒకటే చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను. 2047కి